మనుషులు నడిచెళ్తా స్లిప్ అయిపోతేనే ఫ్రాక్చర్లు అయిపోతున్నాయి, ఎక్కడికెక్కడ ఇరిగిపోతూ ఉన్నాయి. కానీ బుల్లెట్ మేయించి అంత పైనుంచి ఎగిరి పడినా, రోడ్డుకి అవతల పడినా, బండో చోట నేనో చోట పడినా, దేవుడు ఎక్కడ చిన్న ఫ్రాక్చర్ కూడా అవనకుండా దేవుడు కాచి కాపాడాడు. నీ రాకపోకలు ఎందుకో నిన్ను కాచి కాపాడని సెలవిచ్చినట్లుగా దేవుడు కాపుదలను బట్టి మాకు అనుకుంటాం, రోజూ ఉంటుంది దేవుడు కాపుదల. కాకపోతే ఏదైనా జరిగినప్పుడు మాత్రమే అమ్మో ఎంత కాపాడాడు అనుకుంటాం. కానీ ప్రతి దినము కూడా దేవుని కాపుదల మనకు ఉంటూనే ఉంది. ఎన్నో ప్రమాదాలు తప్పిస్తున్నాడు. ఒక్క రకమైన ప్రమాదాలు కాదు, మనకు తెలియవు అంతే. అనుదినం ఈ ప్రార్థనలో దేవుని కృపను బట్టి దేవుడు ఈరోజు ఇట్లా ఉంచాడు. అందుని బట్టి దేవుడికి మహిమ కలుగును గాక. ఓకే, మరి తడవ చేయకుండా దేవుని వాక్యంలోకి వెళ్దాం. కొరింథీయులకు రాసిన పత్రిక అధ్యాయం 10వ వచనంలోకి వద్దాం. 10వ అధ్యాయంలోకి, ఎందుకంటే మనం 9వ అధ్యాయం పూర్తి చేసుకున్నాం, 10వ అధ్యాయంలో ఉన్నాం. 10వ అధ్యాయంలో చదువుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం మొదటి నుంచి చదువుతున్నాను. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. అదేదనగా, మన పితరులందరూ మేఘం క్రింద నుండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరు గనుక అరణ్యములో సంహరింపబడిరి. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించుకున్నట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. దేవుడి మాటను దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. దానిలో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుని ప్రభు సహాయాన్ని కోరుకుందాం. చదవబడిన లేఖనాలను బట్టి యేసయ్య ఈరోజు నాతో మాట్లాడండి. ఈ లేఖనాల్లో నేను ఎక్కడున్నాను, నేను నేర్చుకోవలసిందేంటి, నాకు కావలసిందేంటి, నన్ను సరిచేయండి, నాతో మాట్లాడు నాయన అని ఒక మాట అడిగితే ప్రభు మనతో మాట్లాడతారు. మహాదేవుడు, గొప్ప దేవుడు, మాట్లాడే దేవుడు, సరిచేసే దేవుడు, దిద్దే దేవుడు, అట్టి దేవుడిని నాయన నీ సన్నిధిలో వేడుకుంటూ అలుపున నీ దాసును మరుగుపరిచి నాకును మాకును కావలసినటువంటి నీ వాక్యమును, నీ మాటలు అందించి మమ్మల్ని బలపరిచి ధైర్యపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ చెప్పినటువంటి మనం గత వారం 9వ అధ్యాయం ముగించుకున్నాం కదా. 9వ అధ్యాయంలో ఉన్న చివరి మాటలకి ఇక్కడ 10వ అధ్యాయంలో ఉన్న ప్రారంభ వచనాలకి ఈ 10వ అధ్యాయానికి లింక్ కంటిన్యూషన్ అవుతూ ఉంది. ఎందుకనంటే ఇక్కడ 9వ అధ్యాయంలో అంటాడు కదా, లాస్ట్ మాటలకు వచ్చేసరికి ఆయన చెప్పే మాటలు ఏంటంటే, కోరికలను కాదనుకోవాలి. మనం ప్రతి మనిషికి కోరికలు ఉంటాయి. అయితే ఆ కోరికలను కాదనుకుని క్రమశిక్షణ కలిగిన జీవితాన్ని, క్రైస్తవ జీవితాన్ని జీవించాలని అపోస్తలుడైన పౌలు చెప్పుకుంటూ వచ్చాడు. 9వ అధ్యాయం చివరిలో అయ్యే కదా మాటలు. ఏమంటాడు అక్కడ, పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు కానీ ఒక్కడే బహుమానం పొందని మీకు తెలియదా? అటువల్ల మీరును బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి. మరి పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండాలి, వాడు క్షయము అని చెప్పుకుంటూ వస్తూ, మరి నేను గురి చూడడం వల్లే పరిగెత్తువాడును కాను, గాలి కొట్టినట్టు నేను పోట్లాడలేదు. కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటిన తర్వాత నేనే భ్రష్టుడిని అయిపోతున్నామో అని నా శరీరం నలగొట్టుకొని దానిని లోపరుచుకొనిచున్నాను అని చెప్తూ ఉన్నాడు. అంటే అక్కడ ఏంటంటే, మనిషికి లేక మనకి, ముఖ్యంగా క్రైస్తవుడికి కోరికలు ఉండకూడదు. జీవితం కూడా క్రమశిక్షణ కలిగిన జీవితం మనం కలిగి ఉండాలి అనే విషయాన్ని 9వ అధ్యాయంలో చెప్పుకుంటూ వచ్చి ఈ 10వ అధ్యాయంలో కూడా అదే మాటలు చెప్తూ ఆ 9వ అధ్యాయంలో ఆయన ఎలాగ క్రమశిక్షణ కలిగి ఉన్నాడు, ఆయన గురించి ఉదాహరణ చెప్పుకున్నాడు. నేను ఎలా ఉన్నాను, నేను అన్ని విషయాల్లో మితంగా ఉన్నాను అని అపోస్తలుడైన పౌలు తనను ఉదాహరణగా చేసుకుంటూ చెప్తూ వచ్చి 10వ అధ్యాయం వచ్చేసరికి మనకి మరికొన్ని దృష్టాంతాలు చూపిస్తూ ఉన్నాడు. వాటిని ఆయన అనుసరిస్తున్న విధానము, ఆయన అనుసరిస్తున్న వాడిగా మనకి 9వ అధ్యాయం చెప్పుకొచ్చారు. ఇక్కడ 10వ అధ్యాయానికి వచ్చేసరికి ఇశ్రాయేలు చరిత్రలో దీన్ని అనుసరించని వారి ఉదాహరణలు ఇస్తూ
చెడు కోరికలకు తావిస్తే కలిగే భయంకరమైన ఫలితాలను వర్ణిస్తూ ఉన్నాడు. 9వ అధ్యాయంలోనేమో తాను పాటించాడు, క్రమశిక్షణ కలిగి ఉన్నాడు, అన్నిటిలో మితంగా ఉన్నాడు, దానివల్ల తనకి ఏ లాభం కలుగుతుందో, పరుగు పందెంలో తనకి బహుమానం దొరుకుతుందో చెప్పుకుంటూ వచ్చి 10వ అధ్యాయంలో ఆ క్రమశిక్షణను పాటించని వారి గురించి, ఒక నియమము, ఒక నిబద్ధత, ఒక క్రమశిక్షణ లేనటువంటి ఆనాటి ఇశ్రాయేల్ ప్రజలు, పాత నిబంధనలు ఉన్నటువంటి ఇశ్రాయేల్ ప్రజల గురించి ఇక్కడ చెప్పుకుంటా, అనుసరించని వారి, దేవుని యొక్క విషయంలో అనుసరిస్తే ఎలా ఉంటుంది, అనుసరించకపోతే ఎలా ఉంటుంది, దేవుడి మాటలు విని వెంబడిస్తే ఎలా ఉంటుంది, దేవుడి మాటలను విని వెంబడించకపోతే ఎలా ఉంటుంది అనేది, వింటే ఎలా ఉంటుందో 9వ అధ్యాయం, వినకపోతే ఎలా ఉంటుందో 10వ అధ్యాయం. దాంట్లో కొన్ని ఉదాహరణలు చూపిస్తూ ఉన్నాడు. దాన్నే పాత నిబంధనల యొక్క ఇశ్రాయేల్ ప్రజల యొక్క విషయం చూపిస్తూ ఆయన అంటున్నాడు కదా, ఈ విషయం మీకు తెలియడం నాకు ఇష్టం లేదు, తెలియకుండా ఉండడం. ఏ విషయం తెలియాలంటే మనకి ఈరోజు మనకు ఆ విషయం తెలియాలి. ఆ విషయం మీకు ఎవరికి తెలియకుండా ఉండడం నాకు ఇష్టం లేదని చెప్పుకుంటూ వస్తూ ఆయన మాట్లాడుతున్న మాటలను చూస్తే కనుక అవే చెడు కోరికలకు తావిస్తే కలిగే భయంకరమైన ఫలితాలు. చూడండి, నిర్గమాకాండం 13వ అధ్యాయం 21వ వచనంలో ఆయన అంటున్నాడు కదా, వారు పగలు రాత్రియు ప్రయాణం చేయనట్లుగా యెహోవా త్రోవలో వారు నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభములోను, వారికి వెలిగించుటకు రాత్రి వేళ అగ్నిస్తంభంలోను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. ఆయన పగటి వేళ మేఘస్తంభమునైనను రాత్రి వేళ అగ్నిస్తంభమునైన ప్రజల ఎదుట నుండి తొలగింపలేదు. ఇది చేశాడు ఇశ్రాయేల్ ప్రజలకి. అలాగే నిర్గమాకాండం 14వ అధ్యాయంలో కూడా 22వ వచనం చూస్తే కనుక, నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీలు సముద్రము మధ్యను ఆరిన నేల మీదను నడిచిపోయేరి. ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలకు వారికి గోడ వలె నుండెను. ఐగుప్తీయులను, పరో గురములను, రథములను, రౌతులను వారిని తరిమి సముద్ర మధ్యమును చేరిరి. అయితే వేకువు జామున యెహోవా అగ్ని మేఘమునైనను స్తంభము నుండి ఐగుప్తీయుల దండు వైపు చూచి ఐగుప్తీయుల దండును కలవరపరిచి వారి రథచక్రములు ఊడినట్లుగా చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలీయుల ఎదుటి నుండి పారిపోతూ రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిరి. ఈ విషయాలన్నీ కూడా మనం చూస్తూ ఉంటే మనకి అక్కడ జరిగిన సంభవం, ఏ విషయం మనకు తెలియకుండా ఉండకూడదని చెప్తున్నాడో దాన్ని చెప్తా ఉన్నాడు. అంతటి యెహోవా మోషేతో ఐగుప్తీయుల మీదకిని, వారి రథముల మీదకిని, వారి రౌతుల మీదకిని నీళ్లు తిరిగి వచ్చినట్టు సముద్రం మీద నీ చెయ్యి చాపుమనెను. మోషే సముద్రం మీద తన చెయ్యి చాపగా ప్రొద్దు పొడిచినప్పుడు సముద్రము అధిక బలముతో తిరిగి పొర్లెను. గనుక ఐగుప్తీయులు అది చూచి వెనుకకు పారిపోయి, అప్పుడు యెహోవా సముద్ర మధ్యమును ఐగుప్తీయులను నాశనం చేసెను. నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను, రౌతులను వారి వెనక సముద్రములోనికి వచ్చిన ఫరో యొక్క సర్వశానను కప్పివేసెను. వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. అయితే ఇశ్రాయేలీలు ఆరిన నేలను సముద్రము మధ్యనున్నప్పుడు ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలకు గోడల వలె ఉండెను. దేవుడి మాటలు దీవించును గాక. ఇక్కడ ఏం జరిగింది, ఏ విషయం మనకు తెలియాలనుకుంటున్నాడంటే ఇదే విషయం తెలియాలనుకుంటున్నాడు. అదేంటంటే ఇశ్రాయేలీయుల ప్రజలుకి దేవుడు ఐగుప్తును విడిచిపెట్టి కనాను దేశానికి ప్రయాణం అవడానికి వస్తూ ఉన్నప్పుడు వారికి దేవుడు చూపించిన కృపను, వారికి దేవుడు చేసిన సహాయం, దేవుడు వారి పక్షంగా ఏం చేశాడో విషయాన్ని చెప్తా ఉన్నాడు. ఏం చేశాడంట, వాళ్ళు నడుస్తూ ఉంటే పగలు వారికి వెలిగివ్వడానికి మేఘస్తంభం అయి ఉన్నాడంట దేవుడు. పగలు ఎండ కాస్తూ ఉంటే ఆ ఎండ వారు తగలకుండా ఉన్నట్లుగా మేఘస్తంభమై మేఘముగా వచ్చి ఆ ఎండ దెబ్బ తగలకుండా తన ప్రజల్ని కాపాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు మనం ఏం చేస్తాం, ఎండలోకి వెళ్తే ఏం చేస్తున్నాం చెప్పండి? అందరూ కాపాడు కొంతమంది మేడం గారు ఏం వేసుకెళ్తాం, గొడుగు వేసుకెళ్తా ఉంటారు. మేడం గారు, సార్ గారు ఎవరన్నా కానివ్వండి. ఎందుకని? ఈ ఎండ దెబ్బ తగలకుండా. కారులో ఉన్నవాళ్ళు కారులో పైన గొడుగు వేసుకెళ్తాం, పైన టాప్ వేసుకెళ్తాం, లేకపోతే గొడుగులు వేసుకెళ్తాం. ఏం చేస్తాం? కానీ ఆ రోజుల్లో ఇశ్రాయేల్ ప్రజలకి అంత కష్టం లేదు పాపం. ఎందుకని? వారికి ఎండ వచ్చేసరికి ఆ ఎండకి పగలు ఆ ఎండ దెబ్బ తగలకుండా మేఘముగా వారిని ఆవరించి వాళ్ళకి అలుపు సొలుపు లేకుండా దేవుడు వాళ్ళని నడిపించడానికి మేఘస్తంభమై వచ్చాడంట. హల్లెలూయా. రాత్రి అయిపోయేసరికి, ఇప్పుడు రాత్రి అయిపోతే మనకేం కావాలి?
టార్చ్ లైట్ లేకపోతే బయటికి వెళ్ళాం, బండి లైట్ ఆగిపోతే బండి తీయలేం, కారు లైట్ అయిపోతే ఎక్కడికి అడుగు వేయలేం. ఏ లైట్ లేదంటే అడుగు తీసి అడిగేయలేము. ఆ లైట్లన్నీ వేసుకుందామా, ఇంటి చుట్టూ వేసుకుందాం, కాలు చుట్టూ వేసుకుందాం, అంత తిరిగే కాడ ప్రతి చోట అడిగెట్టిన కాడ లైట్ వేసుకుందామంటే కరెంటు బిల్లు కట్టగలమా? మహాదారుణంగా పెరిగిపోయినాయి ఇప్పుడు మళ్ళీని. ఏం వేస్తున్నామో అర్థం కావట్లేదు. ఎప్పుడు వేసాము, కానీ బిల్లు మాత్రం టాపులు వేసిపోతుంది. పాపం అప్పుడు వాళ్ళకి ఆ పని లేదు, టార్చ్ లైట్లతో పని లేదు, అందులో బ్యాటరీలతో పని లేదు, ఏ కరెంటు బిల్లు కట్టాలని పని లేదు. రాత్రి అయ్యేసరికంట వారి ప్రయాణం సాగాలనుకునేసరికి ఏం చేసామంటే వాళ్ళకి అగ్ని స్తంభమై వాళ్ళ ముందు నడుస్తూ ఉండే వెలుగు కనపడతా ఉండేది. ఆయనే వెలుగు స్తంభమై కనపడతా ఉంటే ఆ వెలుగులో బ్యాటరీ లైట్ మొయ్యక్కర్లేదు, ఏమీ మొయ్యక్కర్లేదు, ఏది చెయ్యక్కర్లేదు, హ్యాపీగా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉండేవారు. ఎవరికొన్నారండి ఇలాంటి దేవుడు? అలాగ వాళ్ళని నడిపించుకుంటూ దేవుడు పోషించుకుంటూ వెళుతూ ఉన్న సందర్భంలో వెళుతూ ఉన్నాడు. ఆ తర్వాత ఫరో వెనకాల తరువుకుంటూ వచ్చాడు. రథాలపై, ఇనుప రథాలపై, గుర్రములతో, రౌతులతో ఈ ఇశ్రాయేలు ప్రజలను, దేవుడి ప్రజలను తరుముకుంటూ వెనకాల వచ్చేసరికి సడన్గా వీళ్ళకి ఎర్ర సముద్రం అడ్డు వచ్చింది. అది దాటి వెళ్ళాలంటే అందులో దిగితే చచ్చిపోతారు ములిగి, వెళ్ళకపోతే ఫరో చంపేస్తాడు వెనకాల వచ్చి. ఏం చేయాలో అర్థం కాలే. తన సేవకుడైన మోషేకి ఆజ్ఞాపించి ఆ సముద్రాన్ని 2 పాయలుగా చేసి దాని మీద కొట్టమన్నప్పుడు దాని కర్రతో అలా కొట్టేసరికి సముద్రం 2 పాయలు అయిపోయి, ఇంత చదువుకున్నాం కదా, ఏమైందంటే వాళ్ళు నడిచి వెళ్తుంటే అటు గోడ ఇటు గోడగా అయిపోయిందంట. నీళ్లు గోడ అయిపోయాయి. ఆ మధ్యలో నేల ఆరిపోయి ఆ నేల మీద వాళ్ళు నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. మరి అక్కడ చక్కటి మాట చాలా క్లియర్గా రాస్తారు. ఆరిన నేలపై 2 గోడ అయిపోగా నీళ్ళు ఉన్నాయంటే అది ఏమన్నా బురద లేకుండా ఉంటుందంటారా? కానీ అప్పటికప్పుడు ఆరిపోతుందా సముద్రం? కానీ దాన్ని కూడా వాళ్ళ కాలికి మంటట్టకుండా, చిరాకు లేకుండా నేలను ఆరిపోయినట్లు చేసి నీళ్ళేమో అటు ఇటు గోడగా నిలబడిపోయి ఆ మధ్యలో నడుచుకుంటూ వెళ్ళారు ఇశ్రాయేలు ప్రజలు. ఆ తర్వాత వెనకాల ఫరో తరుముకుంటూ వచ్చాడు, గుర్రములతోనూ, రౌతులతోనూ, రథములతోనూ. వెంటనే అన్నాడు మోషేని, మరలా నీ చెయ్యి అటు చాపు అన్నాడు. ఆ సముద్రం వైపు వీళ్ళు దాటి వచ్చేసారు. నీ చెయ్యి చాపు అంటే చాపగానే మళ్ళీ ఆ గోడలాగా ఉన్న నీరు యథాప్రకారంగా సముద్రంలాగా అయిపోయి ఆ రాత్రి వేళ మరింత పోటెక్కువై మరింతగా పొర్లుతూ మొత్తం ప్రజలందరినీ, ఐగుప్తు యొక్క రథాలని, సైన్యాన్ని, సమస్తాన్ని కూడా అందులో ముంచి వేసినట్లుగా మనం చదువుకుంటూ ఉన్నాం. హల్లెలూయా. అంటే అలాగ దేవుడు వారిని కాపాడుకుంటూ, దేవుడు వారిని నడిపించుకుంటూ, దేవుడు వారిని ఎక్కడ ఏ లోటు లేకుండా కూడా దేవుడు వారికి అటువంటి కార్యాలు చేశాడనమాట. అది మీకు చెప్పాలనుకుంటున్నాడు అపోస్తలుడైన పౌలు మనకి. ఆ మాటలు చెప్తూ ఆయన అంటున్నాడు కదా, పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై నడిపిస్తూ ఉన్నాడు. వారంతా కూడా ఇశ్రాయేలు జాతి అంతా కూడా ఈజిప్ట్ నుంచి బయటికి వచ్చి కనానుకు ప్రయాణం ఆరంభించారు. అక్కడ చెప్పే సందర్భం ఏంటంటే ఐగుప్తు నుంచి బయటకు వచ్చేసి దేవుడిచ్చేటువంటి పాలు తేనెలు ప్రవహించే కనాను దేశానికి ప్రయాణం అవుతూ ఉన్నారు. ఆ సందర్భాన్ని చెప్తూ ఉన్నాడు. అయితే అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మం పొందిరి. అందరూ కూడా మరి ఆ రోజు బాప్తిస్మం ఉందా అండి అంటే ఎవరిచ్చారు అప్పుడు బాప్తిస్మం పాత నిబంధనలు అంటే ఇక్కడ అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, వారు మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మం పొందారు. అంటే సముద్రం గుండా వారు వెళ్ళడం బాప్తిస్మం వంటిది అని ఇక్కడ అపోస్తలుడైన పౌలు యొక్క ఉద్దేశం. ఎందుకంటే నీటిలోంచి దాటి సముద్రంలో మునిగి వెళ్ళినట్టే కదా వాళ్ళు. ఆ మునిగి వెళ్ళినట్లుగా అది బాప్తిస్మం వంటిది అని ఈజిప్టులో నుంచి వారి పాత జీవితంలో పూర్తిగా తెగదెంపులు జరిగాయి అనేందుకు ఇది గుర్తుగా ఉంది. ఎందుకని బాప్తిస్మం అంటున్నాడు అంటే కనుక సముద్రంలోంచి నడిచి వెళ్తే ఎందుకు బాప్తిస్మం అవుతుంది అంటే, ఈరోజు బాప్తిస్మం అంటే ఏంటి? మనము పాత జీవితాన్ని తెగదెంపులు చేసుకుని దేవునితో నూతనముగా బంధాన్ని మనం ఏర్పాటు చేసుకుంటున్నామని, నీటిలో మునిగితే సమాధి చేయబడ్డామని, అంటే నా పాత జీవితం సమాప్తమైపోయిందని తిరిగి లేచిన మనం ఒక నూతన జీవితాన్ని ప్రారంభిస్తున్నామని దాని యొక్క బాప్తిస్మం యొక్క ఉద్దేశం. గత జీవితాంతో తెగతెంపులు చేసుకుంటున్నాను. నీటిలో మునగడం అంటే సమాధి చేయడం, అంటే
పాత జీవితాన్ని సమాధి చేశాం, తిరిగి పైకి లేపాము. నీటిలో ముంచినట్టు ఉంచలేదు కదా ఎవరిని ఇక్కడ. ముంచామా లేపామా? అందరినీ లేపబట్టి ఇక్కడ ఉన్నారు కదా. ముంచాము లేపాము అంటే పైకి తిరిగి లేపితే సమాధి చేశాము, అక్కడ పాత జీవితం గతం సమాప్తి అయిపోయింది, సమాధి అయింది. తిరిగి మరలా పైకి లేపితే నూతన జీవితం ఆరంభిస్తున్నామని దేవుడికి సాక్షులుగా చెప్తా ఉన్నాం. అలాగే ఐగుప్తు ప్రజలు, ఇశ్రాయేల్ ప్రజలు ఆ సముద్రంలోంచి వెళ్ళారు, అది మునిగినట్లే లెక్క, మరలా పైకి వచ్చారు. అంటే ఐగుప్తు జీవితంలో ఉన్నటువంటి పాత జీవితాన్ని వారు తెగతెంపులు చేసుకుని మరి వచ్చినట్లుగా దాని అర్థంగా మనం బాప్తిస్మంగా మనం తీసుకోవాలి. మోషే నాయకత్వంలోకి వారు వచ్చారు. ఆ ఐక్యమైన ప్రజలు కనానుకు చేసేటువంటి ప్రయాణంలో మోషే వారికి నాయకుడై ఉండి, క్రైస్తవ బాప్తిస్మానికి కూడా ఇలాంటి అర్థం ఉన్నట్లు క్రీస్తు ప్రభుత్వంలో లేక సంఘానికి నాయకుడిగా ఉన్న ఆయనలో ఐక్యమైన కొత్త జీవితాన్ని సూచిస్తున్నట్లుగా మనం ఈ విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. చూడండి, మత్తయి సువార్త 3:6 చదివితే కనుక, తమ పాపములను ఒప్పుకొనుచు యొర్దాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచుండురి. ఆ రోజు మన కొత్త నిబంధనలో కూడా అదే కదా, వారి పాపాలను ఒప్పుకుంటూ ఎక్కడ యొర్దాను నదిలో బాప్తిస్మం పొందుకుంటున్నట్లుగా ఆనాడు ఇశ్రాయేలీలందరూ కూడా ఎర్ర సముద్రంలో బాప్తిస్మం పొందుకున్నారు. ప్రైజ్ ద లార్డ్. అయితే ఇక్కడ అంటున్నాడు, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించారంట. అక్కడ మొదటగా చూసుకున్నాం కదా, వాళ్ళు దేవుడు వాళ్ళకి ఏ మేలు చేశాడో, అరణ్యంలో మేఘస్తంభముగాను అగ్నిస్తంభంగాను ఉన్నాడు, ఎర్ర సముద్రంలోంచి దాటించాడు, వారు బాప్తిస్మం పొందుకున్నట్లు లెక్కగా చూసాము. ఇక్కడికి వచ్చేసరికి అన్నాడు, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించారు. చూడండి, నిర్గమకాండం 16:4 మనం చదువుకుంటే, నిర్గమకాండం 16 యెహోవా మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించేదను, వారు నా ధర్మశాస్త్రమును అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏ నాటి భత్యము ఆనాడే కూర్చుకొనవలను అని చెప్పాడు దేవుడు. హల్లెలూయా. ఇదిగో నేను ఆకాశం నుండి మీ కొరకు ఆహారమును కురిపిస్తున్నాను అన్నాడు. ఆనాటి ప్రజలందరికీ కూడా ఆకాశము నుండి ఆహారాన్ని వారికి పంపించాడు. అందరికీ ఒకే ఆహారం, అది ఒకరికో రకం ఆహారం ఇచ్చాడు. అందరికీ కూడా ఒకే రకమైన ఆహారాన్ని పంపించి పైగా అంటాడు, ఏనాటి భత్యము ఆనాడే సమకూర్చుకోండి అని చెప్పాడు. పడిపోయింది కదా, పోగులు పడిపోయినాయి కదా అని చెప్పేసి బస్తాలు తెచ్చుకుని ఇంట్లో పెట్టుకోమనలేదు. మనల్ని పంపిస్తే అదే పని చేసి ఉండేవాళ్ళం. మళ్ళీ రేపు దొరుకుద్దో దొరకదని భయం మనకి. నెలకు సరిపాటుగా చూసుకోవాలి మనం, అప్పుడే కాదంత మనశ్శాంతిగా ఉంటాం. అలాతే మన ప్రాణం పోయినట్టే. అయితే దేవుడు అన్నాడు, నా ధర్మశాస్త్రం ప్రకారము లేకపోతే నా ధర్మశాస్త్రం అనుసరించి నడుతురో లేదో అని వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి భత్యము ఆనాడే కూర్చుకోవలను. ఒకవేళ అంతకంటే ఎక్కువ తెచ్చుకున్నా ఇంటికి వచ్చేసరికి మిగలలేదంట. ఒకవేళ ఎవడో మనలాంటి కథ తెచ్చుకున్నా చూసుకునేసరికి ఆ రోజు సరిపడి మిగతాది అయిపోయేది, ఉండేది కాదు అక్కడ. అయితే వాళ్ళని పరీక్షించడానికి దేవుడు ఆ పని చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకని దేవుడు అట్లా మాట్లాడుతున్నాడు, ఏనాటిది భత్యం ఆనాటికి తెచ్చుకోవాలంటే కనుక చూడండి, మత్తయి సువార్త 6:34 మనం చదివితే, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అమ్మా, రేపటిని గూర్చి చింతపడకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతిస్తుంది. ఏనాటి కీడు ఆనాటికే చాలు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే రేపటిని గూర్చి మనం చింతించకూడదు అనేది దేవుని యొక్క ఉద్దేశం అయి ఉంది. రేపటిని గూర్చిన బాధ నీకు ఉండకూడదు. ఇవాళ మనం ఏం చేస్తున్నాం అంతే కదా, మనం కూడా ఏం చేస్తున్నాం మన పిల్లలకి చెప్పండి. మన పిల్లలకి భవిష్యత్తును గూర్చిన చింత ఉండకూడదని మనం ఏం చేస్తున్నాం, మనందరం కూడా వారికి కూడబెడుతున్నాం, దాచిపెడుతున్నాం. తినకుండా తగ్గించుకునో, చేయాల్సినంత చేయకుండా అన్నీ దాచి వాళ్ళకి ఏంటంటే రేపటి దినాన వాడికి లోటు అనేది రాకూడదు అని మనుషులుగా మనమే ఆలోచిస్తున్నప్పుడు, సృష్టికర్త అయిన దేవుడు రేపటి దినాన్ని గురించి నా బిడ్డలు బాధపడకూడదు, రేపటి దినాన నా బిడ్డలు బాగోవాలి, దానికి చింతించకుండా ఉండాలి, రేపటి దినాన్ని గురించి
సమకూర్చి దేవుడు మనకు ఉన్నాడని తెలియ చెప్పడం కోసం వాళ్ళు అన్నాడు, ఏ రోజుది ఆ రోజే తెచ్చుకొని వెళ్ళి అన్నాడు. అలాగా అందరికీ కూడా ఆహారాన్ని ఆకాశం నుండి మన్నా నుండి ఆ మన్నాను కురిపించినట్లుగా మనం చూస్తున్నాం దేవుని పిల్లలారా. అలాగే నిర్గమకాండ 16వ అధ్యాయం 35వ వచనం కూడా మనం చూస్తే, ఇశ్రాయేలు నివసింపవలసిన దేశమునకు తాము వచ్చు 40 ఏండ్లు మన్నానే తినిచుండిరి. వారు కనాను దేశపు పొలిమేరలు చేరు వరకు మన్నాను తిన్నారు. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు తిన్నారండి? 40 ఏండ్లు మన్నాని తిన్నారంట. కనాను దేశపు పొలిమేరలకు వచ్చేంత వరకు కూడా దేవుడు వాళ్ళని ఎక్కడికైతే తీసుకెళ్తానన్నాడో, ఏ దేశానికైతే నడిపిస్తానన్నాడో ఆ దేశం పొలిమేరలకు వెళ్ళేంత వరకు కూడా అదే మన్నాను దేవుడు వాళ్ళకి ఇచ్చాడా ఇవ్వలేదా? కానీ ఫస్ట్ రోజు వెళ్ళి ఏ రోజు ఆ రోజు తెచ్చుకోమంటే వీళ్ళు ఏం చేశారు తెలుసా? తెచ్చుకోలే. ఏ రోజు ఆ రోజు తెచ్చుకోలే, మూటలు తెచ్చుకున్నారు. కానీ ఇంటికి వచ్చి చూస్తే ఏమీ లేదు. ఒక్కోసారి దేవుడు చెప్పినట్టుగా చేయకపోతే మన జీవితాల్లో కూడా అంతే, మూటలు కట్టినా ఉండవు. అంతేనా? దేవుడు చేయమన్నట్టు చేయకపోతే ఒకసారి మనం మూటలు కడదాం అనుకుంటాం. ఏ మూటలు? మీకు తెలియని మూటలు ఏమున్నాయి? ఎక్కడో చోట ముడేస్తూ ఉంటారు. ఆ ముళ్ళు గాత మళ్ళీ ఇప్పి చూస్తే ఖాళీ అయిపోతాయి. ఏంటో మాయ తెలవదు మనకి. ఆ రోజు అంతే కదా, ఈరోజు తెచ్చుకోండి అయ్యా, తర్వాత సంగతి నేను చూస్తానులే మీకు అన్నాడు. వీళ్ళు విన్నారా? వినకుండా ఎక్కువ తెచ్చుకున్నారు. ఎక్కువ తెచ్చినోడికి తక్కువ కాలేదు, తక్కువ తెచ్చినోడికేమో తక్కువ కాలేదంట. ఎవరు వాళ్ళకి కొంత ఎవరైనా తక్కువ తెచ్చుకున్న వాడికి కూడా సరిపోయిందంట. అది అంటే సరిపాటికి దేవుడు అలా ఉంచాడు అక్కడ. అది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి వాళ్ళంట అలా 40 సంవత్సరాలు వాళ్ళని మన్నాతో దేవుడు పోషించినట్లుగా దేవుని లేఖనం తెలియచేస్తూ ఉంది. ప్రియమైన దేవుని పిల్లలారా, అలాగే ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 3వ వచనం, ఆహారం వలనే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బతుకుతున్న నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించెను. హల్లెలూయా. అంతకు ముందు కానీ తర్వాత కానీ మరలా ఎవరు ఈ మన్నాను తినలేదు. ఎవరు ఎరిగినటువంటి, ఎందుకంటే మనిషి అంట ఆహారం వలన కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నలురులు బ్రతుకుదురని నీకు తెలియచేయుటకు. దేవుని మాట వల్ల అంత అదే మాట యేసుక్రీస్తు ప్రభు దుష్టుడు శోధిస్తున్నప్పుడు సాతాను వచ్చినప్పుడు అంటాడు కదా, ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకోమన్నప్పుడు ఏమంటాడంటే, మనుషుడు రొట్టె వల్ల మాత్రము కాదు కానీ దేవుని నోటి నుంచి ప్రతి మాట వలన బ్రతుకుని నీకు తెలియదా అన్నాడు. అది తెలియచేయడం కోసం అంట ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి నీవే కానీ నీ పితరులే కానీ ఎన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించాడు ఈ దేవుడు మనల్ని ఆ రోజు. ప్రైజ్ ద లార్డ్. అటువంటి దేవుడు వారికి అన్నీ కలుగజేస్తూ వస్తున్నట్లుగా మరొక మాట చూద్దాం. కీర్తన 78:24, ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించెను, ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించెను. దేవదూతల ఆహారము నరులు భుజించిరి, భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపెను. ఆకాశమందు తూర్పు గాలి ఆయన విసరజేసెను, తన బలము చేత దక్షిణ గాలి రప్పించెను. ధూళి అంత విస్తారముగా మాంసమును, సముద్రపు ఇసుక రేణువులంత విస్తారముగా రెక్కలు గల పెట్టెలను ఆయన వారి మీద కురిపించెను. వారు దండు మధ్యను వారి నివాస స్థలముల చుట్టూను ఆయన వాటిని రాలజేసెను. వారు కడుపార తిని తనిపిరి, వారు ఆశించిన దానిని ఆయన అనుగ్రహించెను. ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించెను, ఆకాశ ధాన్యం వారికి అనుగ్రహించనంట. హల్లెలూయా. ఈ మన్నాకు మరో పేరు చెప్పాలంటే ఇక్కడ కీర్తన గ్రంథంలో కీర్తనకారుడు అంటున్నాడు ఆకాశ ధాన్యం. మనం ఎక్కడ ధాన్యం తింటున్నాం చెప్పండి? భూమి మీద ధాన్యం తింటున్నాం. కానీ దేవుడు వాళ్ళకే ధాన్యం ఇచ్చాడని చెప్పండి. ఓహో, ఆ అదృష్టం మనకు కలగలేదు. కలుగుతో కలగదో కూడా తెలియదు. ఆకాశంలో ధాన్యాన్ని ఇచ్చాడంట వాళ్ళకి. ఆకాశ ధాన్యాన్ని వాళ్ళకి అనుగ్రహించి ఆకాశ ధాన్యంతో వారిని పోషించాడు. వాళ్ళంటాడు ఇంకే ఆహారం అంటే వాళ్ళు తిన్నది దేవదూతలు భుజించే ఆహారం అండి. అది దేవదూతలు తినే ఆహారాన్ని ఎవరికి ఇచ్చాడు దేవుడు? ఇశ్రాయేల్ ప్రజలు నరులకి ఇచ్చాడు. దేవదూతల ఆహారం నరులు భుజించిది, భోజన పదార్థంలో ఆయన వారికి సమృద్ధిగా పంపెను. ఏమాత్రం తక్కువ లేకుండా కావలసినంత సమృద్ధిగా వాళ్ళకి పంపించాడంట. ఇంకా అంటాడు ధూళి అంత విస్తారంగా మాంసమును, సముద్రపు ఇసుక రేణులంత విస్తారంగా రెక్కలు గల పెట్టెలను ఆయన వారి మీద కురిపించాను.
ఇక దానికి లెక్క చెప్పాలని తెలియక ధూళి అంత విస్తారం, ధూళి లేకుండా ఎక్కడ ఉందో చెప్పండి, అంత మాంసాన్ని పంపించారంట వాళ్ళకి. సముద్రపు ఇసుక రేణి వాళ్ళంతా రెక్కలు గల పెట్టెలను వారికి భోజనానికి పంపించాడు. వారి దండు మధ్యను వారి నివాస స్థలముల చుట్టూను ఆయన వాటిని పొరాల చేశాను. ఎక్కడికో వెళ్ళక్కర్లా, వాళ్ళు ఎక్కడుంటే అక్కడే వాళ్ళని వచ్చాయి. వారి ఇల్లు తప్ప ఖాళీ ప్లేస్ ఉన్న అక్కడంతా కూడా వచ్చి ఆ పక్షులు వాలాయి. దేని కొరకు? వాళ్ళకి ఆహారం కోసం వారికి దేవుడు వాటిని అనుగ్రహించాడు ఆ రోజు అంతగా. అట్లాగా వారికి అన్నిటినీ ఏ లోటు లేకుండా దేవుడు వారికి సమస్తాన్ని సమకూర్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి ఆహారాన్ని దేవుడు వారికి పంపించి ఆ రోజు వారిని అలా పోషిస్తూ వారు వచ్చాడు. అయితే అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానమును చేసిరి. ఏలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. చూడగా ప్రార్థన చేసుకుందాం తలలో ఉంచితే. పరిశుద్ధుడైన మా తండ్రి, కృప కలిగిన మా దేవా, నీకు వందనాలు. అవును నాయనా, మరి యుగాంతమందున్న మాకు ఇవి దృష్టాంతములుగా నాయన, అవునయ్య, వారు లాగా మేము ఉండకూడదనేది ఒక క్రమశిక్షణ కలిగి ఉండాలని, నియంత్రణ ఉండాలని, అత్యాశగా కాకుండా నాయన, ఆశపడడంలో తప్పు లేదు కానీ అత్యాశలో తండ్రి నష్టాన్ని తెచ్చుకుంటామని, కొన్ని విషయాల మీద అపేక్ష ఉండకూడదని, ధనాపేక్ష ఉండకూడదు, మాంసాపేక్ష ఉండకూడదు, అంటే తిండి మీద అపేక్ష ఉండకూడదు నాయన. విగ్రహారాధన, వ్యభిచారము, జారత్వమును నాయన, దురాశ, ధనాపేక్ష మా జీవితాల్లో ఉండకుండా చేయమని నేను వేడుకుంటున్నాను. ఆ రోజు ఆ ప్రజల్లో వారిలో అది ఉండే అందరూ కనాన దేశం చేరుకోకుండా నశించినట్లుగా ఈరోజు మరొకసారి మేము హెచ్చరింపబడుతూ ఉన్నాం. నీ కృప, నీ కనికరం మాకు దయచేయండి నాయన, సహాయం దయచేయండి. ఏదైతే మాలో ఉండకూడదని ఆశపడ్డావో అది ఉండకుండా చేయమని నేను వేడుకుంటున్నాను. నీకు ఇష్టలుగా బ్రతకడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాను తండ్రి. ఇశ్రాయేల్ ప్రజలలాగా నాయన ఐగుప్తునైతే విడిచిపెట్టారు నాయన, పాపానికి నిలయమైన పాపము కలిగి ఉన్న ప్రదేశాన్ని, బానిసత్వానికి ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టారు. కానీ పరలోకాన్ని నువ్వు ఇచ్చిన కనాను దేశానికి చేరుకోలేకపోయారు నాయన. అలాగే మేము కూడా పాపాలను అయితే విడిచిపెట్టి ఉండొచ్చు, లోకం నుంచి బయటికి వచ్చి ఉండొచ్చు, క్రైస్తవులుగా ముద్ర వేసుకుని ఉండొచ్చు, క్రైస్తవులుగా అనిపించుకుంటూ ఉండొచ్చేమో, కానీ ఒకవేళ ఇంకా విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టకపోతే ఒకవేళ నాయన పరమకాణాన్ని చేరుకోలేమేమో. నీ కృప చూపించండి, నీ సహాయాన్ని. బలహీనులమైన మమ్మల్ని బలవంతులు చేయమని నేను వేడుకుంటున్నాం. ఏ విషయాల్లో మేము బలహీనులుగా ఉంటున్నామో అక్కడ బలవంతులు చేయండి. ఏ విషయాల్లో నీకు అయిష్టులుగా ఉంటున్నామో అక్కడ మమ్మల్ని ఇష్టలుగా చేసి నాయన ఆ పరమకాణానికి నాయన, నీ రాజ్యానికి మమ్మల్ని అందరినీ చేర్చుకుని అక్కడ చోటు కల్పించి నీతో పాటు మేము ఉండులాగా నీ కృపను మాకు అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు తోడై ఉండుగాక.